బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఇదే కాలమున దేవుని వాగ్దానాన్ని ధ్యానించడానికి, ప్రభు వాగ్దానాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఇటు భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థనతోనూ అదే రీతిగా వాక్యము ధ్యానిస్తూ ప్రతిరోజు మరి మీరు సిద్ధపడుతున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దినాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే ప్రార్థన, వాక్యం ఈ రెండు కూడా దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. ప్రార్థన లేకపోయినా, వాక్యము చదవలేకపోయినా మనం ముందుకు వెళ్ళలేం. కనుక ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు మరి తన కృపను మీ ఎడల చూపిస్తాడు. మీరు చక్కటి మార్గంలో మీరు నడవగలుగుతారు. కనుక తప్పకుండా ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను. మీ అందరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువు మీ ఎడల కృప చూపాలి అని ప్రతిరోజు వింటూ ఉన్నాం. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలి అని, ఆ రీతిగా దేవుడు తన కార్యాలు మీ పట్ల జరిగించాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక ఇదే కాలంలో విశ్వాసముతో, ధైర్యముతో దేవుని మాటని నమ్ముతూ ప్రతిరోజు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడు మీ పట్ల మేలు చేయబోతున్నాడు. కనుక ఇదే కాలంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తూ అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఎదుగో నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని దేవుడు యాకోబుతో ఈ వాగ్దానం చేస్తూ యాకోబుతో ప్రభు మాట్లాడుతున్నాడు. అవునండి, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయన. అందుకే చాలాసార్లు తన ప్రజలకు తన్ను తాను పరిచయం చేసుకునేటప్పుడు చాలాసార్లు ప్రభు అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడును అంటారు. నిజంగా అబ్రహాము కానీ, ఇస్సాకు, యాకోబు దేవుని వెంబడించే విషయంలో, దేవుని యొక్క మాటకు లోబడే విషయంలో మరి వారు ఎంతగానో ప్రియమైన దేవుని బిడ్డలారా మరి నమ్ముతూ విశ్వసిస్తూ దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచిన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చాలాసార్లు కూడా ప్రభు అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అని ఆయన మరి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు మనం వింటాం. అందుకే ఈ ఉదయకాలమున ప్రభు ఇదిగో ఈ మాట ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఆమేన్, హల్లెలూయా. యాకోబుతో ఆ రోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము. యాకోబు, నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు విస్తరించాలి, నువ్వు దీవించబడాలి అని ఆ రోజు దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా ఈ ఉదయ కాలంన ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను సర్వశక్తిగల దేవుడను, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కుడిచే పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసా? ఆయన నీతో ఆయన తెలియజేస్తున్నాడు ఏంటంటే, నీవు ఫలించాలి అంటున్నాడు. అదే రీతిగా నువ్వు అభివృద్ధి పొందాలి అని
ప్రభు యొక్క కోరిక. ప్రభువు నిన్ను ఫలింప చేయాలి అనుకుంటున్నాడు. ఫలము లేని చెట్టులాగానే ఉండాలని, ఎండిపోయి మోడుబారిపోయిన జీవితము జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మోడుబారిన జీవితాన్ని చిగురింపజేసేవాడు ఆయన. చూసారా, అందుకే ఇక్కడ యాకోబుతో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొందుము నీవు అంటున్నాడు. ఇదే కాలమున ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మోడు బారిపోయి ఇదిగో అదే రీతిగా ఫలము లేని వ్యక్తిగా ఉండడము, ఎండిపోయిన వ్యక్తిగా అంటే ఎండిపోయిన చెట్టుగానే ఉండడము దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే ఫలించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఆయన అంటున్నాడు, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఆమేన్, హల్లెలూయా. ప్రభువే సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఈరోజు నీ కుటుంబంలో, నీ బిజినెస్లో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఇదిగో నీవు ఫలించి అభివృద్ధి పొందబోతున్నావు. దేవుడి ఉదయ కాలమున నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఇక ప్రియమైన దేవుని బిడ్డ, నష్టాన్ని నువ్వు చూడవు. ఎందుకంటే ప్రభువే నీతో వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు, ఫలించి అభివృద్ధి పొందుము అంటున్నాడు. ప్రభువు నీ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన తన ఉద్దేశాన్ని ఈ వాగ్దానం ద్వారా ప్రభువు నీకు బయలుపరుస్తున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు ఏంటో తెలుసా, నువ్వు ఫలించాలి అనుకుంటున్నాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటున్నాడు. నువ్వు మధురమైన ఫలములు ఫలించాలి అని ప్రభువు కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము అని ప్రభువు ఈ ఉదయ కాలమున మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ రోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని సన్నిధిలో నడిచినట్లుగా ఈ ఉదయ కాలమున యథార్థతలోనూ ప్రభు మాటకి లోబడే విషయంలో, అదే రీతిగా దేవుని వెంబడించే విషయంలో ఇదిగో తన భక్తులు వెంబడించినట్లుగా ప్రభువుని వెంబడిస్తుండగా ప్రభువు నిన్ను ఫలింప చేయబోతున్నాడు, అభివృద్ధి పరచబోతున్నాడు. ఏ శక్తి కూడా, ఏ వ్యక్తి కూడా నిన్ను ఆపలేడు. ఎందుకంటే ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అంటున్నాడు. ఇక దేవుడు వాగ్దానం చేస్తూ, దేవుడు ఆజ్ఞ ఇస్తుండగా, దేవుడు అనుమతిస్తుండగా ఏది నిన్ను ఆపగలుగుతుంది చెప్పండి? ఏది నీకు ఆటంకంగా ఉంటుంది? ఇంతకు మునుపు నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, బిజినెస్లో ఎక్కడైనా నీకు నష్టం కలిగినదేమో, కానీ అవన్నీ ఈరోజు తొలగిపోబోతున్నాయి. నువ్వు ఫలించబోతున్నావు, నువ్వు అభివృద్ధి పరచబడబోతున్నావు, నువ్వు అభివృద్ధిని చూడబోతున్నావు. ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు, ప్రభువు నిన్ను బలపరచబోతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటుండగా దేవుడు మిమ్మల్ని ఫలింపజేసి అభివృద్ధిపరచబోతున్నాడు. ఆ రోజు అబ్రహామును అభివృద్ధిపరిచినట్లుగా, ఇస్సాకును అభివృద్ధిపరిచినట్లుగా, యోసేపును అభివృద్ధిపరిచినట్లుగా దేవుడు నిన్ను అభివృద్ధిపరచబోతున్నాడు, నిన్ను ఫలింపజేయబోతున్నాడు. గనక నీకు విరోధముగా లేస్తున్నవి ఎదిగో అవన్నీ కూడా ఆగిపోబోతున్నాయి. మీరు ఫలించి అభివృద్ధి పొందబోతున్నారు. గనక ఈ మాటను రిసీవ్ చేసుకోండి. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు. నష్టాన్ని ఇన్ని రోజులు నువ్వు నష్టాన్ని చూసావేమో, కానీ ఈరోజు ప్రభు నీతో వాగ్దానం చేస్తుండగా ఆ నష్టాలన్నీ తొలగిపోబోతున్నాయి. న్యూ డోర్స్ దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. నువ్వు ఎలా ఫలించాలో దేవుడు ఆ రీతిగా నేను ఫలింపజేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనలో ఉన్నావు కనుక ఆయన నిన్ను ఫలింపజేయబోతున్నాడు, అభివృద్ధి పరచబోతున్నాడు, అభివృద్ధి నువ్వు పొందబోతున్నావు. కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించబోతున్నాడు. ఇదే కాలమున మీ కొరకునే ప్రార్థన చేస్తాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, నిరంతరం స్తుతులపైన ఆసీనుడు అవుతున్న దేవా, నీకు వందనాలు. ఆ రోజు నాయన యాకోబుతో మీరు వాగ్దానం చేశారు నాయన, ఇదిగో నీవు ఫలించి అభివృద్ధి పొందుము అన్నావు. అవునయ్యా, అదే రీతిగా యాకోబు ఫలించి అభివృద్ధి పొందాడు నాయన. అయ్యా, ఈ ఉదయ కాలంన ఎంతమంది బిడ్డలు నీ మాటకు లోబడుతున్నాయన, నీ యొక్క సన్నిధిలో, నీ అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నారు ప్రభువా. ఇదిగో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటుండగా అయ్యా, ఇంతవరకు వారి జీవితము మోడిబారిపోయిందేమో, వారు నాయన
ఆశీర్వాదాన్ని చూడలేకపోయారేమో, మధురమైన ఫలములు ఫలించకుండా ఉన్నారేమో ప్రభువా. ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వారు వింటూ రిసీవ్ చేసుకుంటుండగా అయ్యా వారు మోడుబారిన జీవితము అయ్యా మార్చబడును గాక నాయన. అయ్యా ఇదిగో చిగురు పొట్టును గాక నాయన. వారి మంచి ఫలములు ఫలించుదురుగాక అయ్యా, అభివృద్ధి పొందుదురుగాక నాయన. అయ్యా ఈ ఉదయకాలమున నీ బిడ్డలు ఏ విషయంలోనైనా అభివృద్ధిని చూడాలనుకుంటున్నారో, అభివృద్ధి పొందాలనుకుంటున్నారో ప్రభువా, ఇదిగో నాయన ఆ విషయాలు ప్రభువా వారు అభివృద్ధి నొందుదురుగాక తండ్రి. వారి ఉద్యోగ వ్యాపార బిజినెస్ ఏది అయ్యా ఎక్కడ వారు ఫలించాలనుకుంటున్నారు, ఎక్కడ అభివృద్ధి పొందాలనుకుంటున్నారో నాయన, వారిని మీరు అభివృద్ధిలోనికి తీసుకొని రాబోతున్నారు. మీకు స్తోత్రం అయ్యా. ఆ రోజు యాకోబుతో మాట్లాడినట్లుగా ఇదే కాలంలో మీ బిడ్డలతో మాట్లాడుతున్నావు. నీవు ఫలించి అభివృద్ధి పొందుము అంటున్నావు. అవునయ్యా, నీ బిడ్డలు అభివృద్ధిని పొందబోతున్నారు, చూడబోతున్నారు, అనుభవించబోతున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు నాయన. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఎంతమంది నమ్ముతూ విశ్వసిస్తున్నారో వారి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటుండగా గొప్ప కార్యాలు మీరు జరిగించి ఫలింపజేసి అభివృద్ధి పరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ వాగ్దానము ద్వారా మీ కుటుంబాల్లో అభివృద్ధి మీరు పొందబోతున్నారు. దేవుడు తన కృపను మీకు చూపించబోతున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని మీకు తోడయుండి మిమ్మల్ని నడిపించునుగాక.